ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా, నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఈ డైలాగ్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది, చాలా బాగుంటుంది. నన్ను 2 విషయాలు చెప్తాను ఇందులో. ఫుల్ స్క్రీన్లో కూడా ఎండింగ్లో చెప్తాను. ఒకటి లెఫ్ట్ సైడ్ది, రైట్ సైడ్ చూశారు కదా, చూసి లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే మనం ఓపెన్ చేసుకున్నాం. వీడియో మొత్తం చూడండి, చెప్పింది వింటే మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇందులో కొన్ని ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం ప్రీసెట్లో వస్తే ఎక్స్ఎంఎల్ యూజ్ చేయండి. ఎక్స్ఎంఎల్ కోసం నేను కొన్ని మెథడ్ చెప్తాను. అందులో నేను సాంగ్ అయితే ఇచ్చాను, అందులో ఇంక్ వీడియోస్ అయితే 2 ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది 1 ఇచ్చాను. ఓకే, దాంతో మీ ఎడిటింగ్ కవర్ అయిపోతుంది. ఓకేనా? ఓకే, ఫాంట్ అయితే ఆటోమేటిక్గా ఉంటుంది, ఫాంట్ యూజ్ చేసుకోవచ్చు అంతే. ఓకే, ఇప్పుడు నేను కొన్ని మెథడ్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, దాన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఇలాగైతే ఉంటుంది. ఇందులో 3D కెమెరా అయితే యూజ్ చేసిన ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే కావద్దు. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్ వస్తే కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో మీకు అయితే 30 సెకండ్ది ఒక ఫ్లవర్ వీడియో అయితే ఇచ్చాను, దాన్ని యాడ్ చేసుకుందాం. ఈ వీడియో అయితే ఉంటుంది. ఈ వీడియోని యాడ్ చేసి కిందికి అయితే తీసుకురండి, టోటల్ కిందికి. ఓకే, టోటల్ కిందికి సాంగ్ పైన పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఈ బీట్ మార్క్ ఉంది కదా 4 సెకండ్ దగ్గర, అక్కడ వచ్చి కట్ చేసుకోండి. దీన్ని కట్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనమైతే కొంచెం జూమ్ చేద్దాం. మీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి జూమ్ చేసుకోండి, ఇలా కొంచెం జూమ్ చేసుకోండి చాలు. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ అని ఒకటి ఉంటుంది. టైల్స్ యాడ్ చేసిన తర్వాత కింద మిర్రర్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. ఈ టైల్స్ ఎఫెక్ట్ని 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. ఓకే, దాని తర్వాత ఇంకో పార్ట్ ఫోటో ఉంది కదా వీడియో, దాన్ని కూడా ఈ టైల్స్ అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఓకే, ఇలా. ఓకే, ఇప్పుడు మనకైతే 2 పార్ట్స్ అయినాయి, దానికి ఎఫెక్ట్ కూడా యాడ్ చేసినాం. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. కెమెరా ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదని చూపిస్తాను. ఓకే, లిరికల్ వచ్చేసింది. ఓకే, ఒక డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. నేను బై మిస్టేక్లో ఒకటి తప్పు చెప్పాను. ఫాంట్ యాడ్ చేసుకోవడం ఫస్టే చెప్పాలి. ఇక్కడ కనిపిస్తవద్దు, డిస్క్రిప్షన్లో ఉంది ఫాంట్. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్ ఉంటే ఫాంట్ యూజ్ చేయండి. ఒకవేళ ఫాంట్ చేంజ్ చేద్దామంటే ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన ఫాంట్ కనిపిస్తుంది, మీరు వేరే ఫాంట్ పెట్టినా నో ప్రాబ్లం. కొత్త సబ్స్క్రైబర్ చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ చెప్తాను. ఓకే, ఇక్కడ మనకు గ్రూప్స్ ఉంటుంది. ఓకేనా? ఇంకో వీడియో కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు గ్రూప్స్ కనిపిస్తుందా, గ్రూప్ అండ్ మార్క్స్ 1 అని, దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఫోటో అయితే ఉంటుంది ఇందులో. ఈ ఫోటో డిలీట్ చేసి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసి దాని కిందికి అయితే తీసుకొచ్చి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ అయితే ప్రతి ఒక్క ఫోటోకి యూజ్ చేయండి. మిర్రర్ ఆన్ చేసుకోండి. ఎందుకు యూజ్ చేయమంటే ఇప్పుడు చెప్తాను. ఓకే, టైల్స్ యూజ్ చేసిన ఫోటో అనేది సైజ్ ఇంకా కొంచెం తక్కువ చేస్తే కవర్ అయిపోతుంది. ఇలా ఫేస్ కట్ అనేది బాగా కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ వద్దాం, బాగా ఉందా లేదని చూసుకుందాం. చూడండి ఇలా. ఓకే, ఫేస్ అనేది ఇక్కడ చూసుకుంటే కొంచెం జూమ్ అయితే ఉంది. దీనికి నేను ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్దాం, జూమ్ తక్కువ చేసుకుంటున్నా ఇలా. ఇప్పుడు బ్యాక్ వద్దాం, చూద్దాం సెట్ అయిందా లేదా అనేది. చూడండి సైజ్ తక్కువైంది, కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సేమ్ ప్రతి ఒక్క దాంట్లో 4 గ్రూప్స్ ఉంటుంది. 4 గ్రూప్స్లో ఫోటో చేంజ్ చేసుకుంటే మీ ఎడిటింగ్ మ్యాక్సిమం అయితే కంప్లీట్ అవుతుంది. ఎక్స్ఎంఎల్ యూజ్ చేసే వాళ్ళు ఇవి ఏమీ రాదు, అన్ని రీప్లేస్ పెట్టుకోవాలి. టోటల్ ఎంటీ ఫోల్డర్ వస్తుంది. ఓకే, అది కూడా చాలా ఈజీనే. ఓకే, ఇక్కడ మనకు ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నది కొంచెం ఎక్కువ ఉంది, మనకు కావాల్సింది అంత 12 సెకండ్ కాబట్టి ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదాన్ని కట్ చేసి ఇప్పుడు దీన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది డౌట్ ఉంది, అది క్లియర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా నచ్చితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఒకవేళ ఇలాగే మీరు ఎక్స్పోర్ట్ చేసి దాని తర్వాత మీరు ఫుల్ స్క్రీన్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టవచ్చు. లేదు మాకు ఇలాగే ఫుల్ స్క్రీన్లో కావాలంటే నో ప్రాబ్లం, అది కూడా డౌట్ క్లియర్ చేస్తా. ఈ బాక్స్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. 9:16 ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. బ్యాక్ వద్దాం. ఇప్పుడు చూడండి ఇది కూడా బాగా సెట్ అయింది. కొన్ని మెథడ్ చెప్తాను ఇందులో, కొన్ని చెప్పాలి. ఓకేనా? ఇక్కడ ఫోటో అనేది సరిగా సెట్ కాలేదు, కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. దాంతోపాటు ఇంకో వీడియో కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మిగతాది మీరు మ్యాక్సిమం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి అలా చేసేటప్పుడు, అంతే. ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు.